నాకు హృదయం పగలగొట్టేయ్యా, నాలో కార్యము జరిగించేయ్యా, నాలో కార్యము జరిగించేయ్యా. ఇదిగోనయ్యా, మరలా నీ కొరకు బలిపీఠం కడతానయ్యా. ప్రార్థనతో, ఆరాధనతో, పరిశుద్ధతతో, నీ వాక్కుతో, నీ ఎడల భయభక్తులతో నేను బ్రతుకుతాను. దాన్ని బట్టి నేను బలిపీఠం లేపుతానయ్యా. అవును, నువ్వు బలిపీఠం కడుతున్నావంటే అక్కడ ప్రార్థన ఉండాలి. నీలో బలిపీఠం ఉందంటే నువ్వు దేవుడికి బలిపీఠం కడుతున్నావంటే అక్కడ ఆరాధన ఉండాలి. నీవు దేవునికి బలిపీఠం కడుతున్నావంటే అక్కడ పరిశుద్ధత ఉండాలి. ఇదిగో నీవు దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావంటే ఇదిగో సమర్పణ సజీవయాగముగా మనం సమర్పించుకోవాలంటే చెప్పు, దేవా నా సమస్తం నీ చేతులకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా, నా ఆత్మ శరీరం మనసు నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, నా సర్వము నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. తల్లిదండ్రులు చెప్పండి, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఇదిగో నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాము, యేసునే సేవిస్తాము. యేసే నా రాజు, యేసే నా దేవుడు, యేసే నా ప్రభువు. నోరు తెరిచి ప్రకటించో ధైర్యంగా.